తాను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఖండించారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే తనపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీతోనే కొనసాగుతారని, బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. 2-3 రోజులకెళ్ళి వస్తున్న సమాచారం అంటే కొన్ని పార్టీల వాళ్ళు కావాలని దుర్బుద్ధితోనే అంటే వాళ్ళ స్వయ ప్రయోజనాల గురించి ఒక బూచిని చూపించే పరిస్థితుల్లో వాళ్ళు కనిపిస్తున్నారు. అంటే నన్ను అడ్డం పెట్టుకొని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి ప్రయత్నం చేస్తున్నారు. అది ముమ్మాటికి పార్టీ మారే పరిస్థితిలో మనం ఎవరం లేము. ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఉంటాం. భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ అనేది ఖచ్చితంగా ప్రజల సంక్షేమం కోరే పార్టీ. ప్రజలను ఎప్పుడు కూడా గుండెలో పెట్టుకొని కాపాడుకున్న నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వం, అదేవిధంగా హరీశ్వరరావు గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో మేము గతంలో ఏ విధంగా పనిచేసినామో అదే విధంగా పనిచేస్తాం. చాలామందికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీల గురించి అడగడం సహజం. ఈరోజు దేశం మొత్తం మీద ఏ పార్టీలు ఉన్నా కానీ అధికార పార్టీలు ఉన్న వాళ్ళను ప్రతిపక్షంలో ఉండే నాయకుల మీద రకరకాల వదంతులు పుట్టించి రకరకాలుగా మభ్యపెట్టే సహజం. అది దాన్ని నేను తప్పు పట్టడం లేదు.